వంగవీటి రాధ తెలుగు రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. టికెట్ ఆశించకుండా కూటమి గెలుపు కోసం తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. స్టార్ క్యాంపెయినర్గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి దిగిన రాధా ఫ్యూచర్ ఏంటి? త్వరలో ఆయనకు కీలక పదవి దక్కనుందా? కోట్లాది మందికి ఆరాధ్య దైవమైన వంగవీటి మోహన్ రంగా తనుడికి అరుదైన గౌరవం కట్టబెట్టే యోచనలో చంద్రబాబు ఉన్నారా? వంగవీటి రాధ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. రాధా ర్యాలీలకు జనం ఉప్పెనెల తరలి వస్తున్నారు. వంగవీటి మోహనరంగ తనయుడిగా వంగవీటి రాధాకు రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ ఉంది. ముఖ్యంగా అన్ని కుల మతాల్లోని రంగ అభిమానులు రాధా వెంట నడుస్తున్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో రాధాకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలుపు కోసం రాధా విస్తృత ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం స్టార్ క్యాంపెయినర్గా ఉన్న రాధా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. రాధా ప్రచారానికి జనం తండోపతండాలుగా తరలి వస్తుండటంతో వైసీపీలో టెన్షన్ పెరిగిపోతుంది. ముఖ్యంగా రాధా క్యాంపెయినింగ్తో కాపు సామాజిక వర్గంలో భారీ కదలిక వచ్చిందని పరిశీలకులు చెబుతున్నారు. ఎన్నికల నాటికి వంగవీటి రాధ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే కాపు సామాజిక వర్గం ఈసారి వన్ సైడ్గా కూటమికే సపోర్టు చేయడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. జగన్తో తమకు ఒరిగిందేమీ లేదన్న భావనతో ఉన్న కాపు సామాజిక వర్గంలో రాధా క్యాంపెయినింగ్తో పూర్తి స్థాయిలో కదలిక మొదలైనట్టు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వంగవీటి అభిమానులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు రాధా ఎన్నికల రణక్షేత్రంలోకి దిగారు. రాధా వేస్తున్న అడుగులతో వైసీపీ శిబిరంలో భూకంపం పుట్టిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. వంగవీటి రాధా స్టార్ క్యాంపెయినర్గా జగన్ను గద్దె దించేందుకు తన వంతు కృషి తాను చేస్తున్నారు. కూటమి అధికారంలో తీసుకొచ్చేందుకు తనకిచ్చిన బాధ్యతను నెరవేరుస్తున్నారు. అయితే కూటమి అధికారంలోకి రాగానే రాధాకు ప్రాధాన్యత కలిగిన పదవి ఇస్తారా? వంగవీటి రంగ తనయుడిని కూటమి ఏ విధంగా గౌరవించనుంది? ఇప్పుడు ఈ ప్రశ్నలు రాధా అభిమాన వర్గంలో వ్యక్తమవుతున్నాయి. నిజానికి రాధా టికెట్ కూడా ఆశించకుండా కూటమి గెలుపు కోసం తన వంతు కృషి చేస్తున్నారు. కానీ రాధా అభిమానులు మాత్రం ఏదో ఒక పదవి తమ నాయకుడికి దక్కితే బాగుంటుందన్న అభిప్రాయంతో ఉన్నారు. అయితే రాధాకు తన స్థాయికి తగిన పదవి దక్కడం ఖాయమని తాజాగా చంద్రబాబు కామెంట్స్ను బట్టి అర్థమవుతోంది. తాజాగా వంగవీటి రాధాతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రాధా గురించి ప్రస్తావిస్తూ కూటమి కోసం రాధా ఎంతగానో కృషి చేస్తున్నారని, రాధాకు తగిన గౌరవం ఇస్తామని హామీ ఇచ్చారు. బాబు మాటలతో రాధా అభిమానుల్లో జోష్ పెరిగింది. రంగా గారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గారు, నేను చాలా మందిని చూశాను కానీ ఒక సిన్సియర్ గా ప్రజలకు ఏదో చెయ్యాలని తపనుండే నాయకుడు రాధాకృష్ణ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏమీ కోరడు. మామూలుగా ఇది తండ్రి పేరు అడ్డం పెట్టుకొని చాలా మంది పదవులు ఆశిస్తారు కానీ నిస్వార్థంగా పార్టీకి పనిచేస్తున్న వ్యక్తి రాధాకృష్ణ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తికి మీ అందరిని చూశాను. ఎక్కడికి బొమ్మంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు, దూసుకెళ్తున్నాడు. ఒకటే ఆలోచిస్తున్నాడు, తండ్రి ఆశయాలను నెరవేర్చాలి, ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలి, తను నమ్ముకున్న ప్రజలకు అన్యాయం జరగకుండా ఉండడానికి నిరంతరం పనిచేస్తున్న శ్రామికుడు రాధాకృష్ణ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఈ దెందులూరులో హామీ ఇస్తున్నా, రాధాకృష్ణ గారి సేవలు ఈ రాష్ట్రానికి అవసరం. తప్పకుండా తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది, నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను.
రాధాకు రాష్ట్రంలో పదవి ఇస్తారా లేదంటే జాతీయ స్థాయిలో కేంద్ర పదవి ఏదైనా ఇస్తారా అన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వంగవీటి రాధాకు వైసీపీలో ఉన్నప్పుడు జగన్ ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. చివరికి తన తండ్రి విగ్రహాల ఆవిష్కరణకు వెళ్లాలన్న 1,00,000 ఆంక్షలు పెట్టి రాధాను బాగా ఇబ్బంది పెట్టారన్న కోపం వంగవీటి అభిమానుల్లో ఉంది. అయితే రాధా టీడీపీలో చేరిన నాటి నుంచి చంద్రబాబు రాధాకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. రాధా పార్టీలోకి వచ్చి రాగానే స్టార్ క్యాంపెయినర్ పదవి ఇచ్చి గౌరవించారు. స్టార్ క్యాంపెయినర్ అంటే ఒక రకంగా పార్టీలో అధ్యక్షుడితో సమానమైన హోదా అని చెప్పుకోవచ్చు. వంగవీటి తనయుడు కావడంతో రాధాకు రాష్ట్ర వ్యాప్తంగా ఫాలోయింగ్ అటు కాపుల్లోనూ ఇటు ఇతర కులాలకు చెందిన రంగ అభిమానుల్లోనూ దండిగా ఉండడం, రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా జనం రావడం, ఇలా ఆ పదవికి రాధా కరెక్టుగా సూట్ అయ్యారు. అయితే జనసేన బీజేపీలతో పొత్తుండడం, అలాగే కొన్ని ప్రత్యేక పరిస్థితులు కారణాలతో ఈ ఎన్నికల్లో రాధాకు టికెట్ ఇవ్వకపోయినా కూటమి అధికారంలోకి రాగానే రాధాకు మంచి పదవి కట్టబెట్టేందుకు చంద్రబాబు రెడీగా ఉన్నామన్న సంకేతాలు ఇవ్వడంతో రాధా అభిమాన అనుచర గణం ఉత్సాహం రేకెత్తిస్తోంది. చూడాలి మరి వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో అన్నది.